మాజీ సీఎం జగన్ కేసుల పిటిషన్పై తెలంగాణ హైకోర్టులో విచారణ చేసింది. సిబిఐ కోర్టులో ఉన్న జగన్ కేసులను రోజువారీ విచారణకు హైకోర్టు ఆదేశం జారీ చేసింది. ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సిబిఐ కోర్టులో ఉన్న మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కేసులను రోజువారీ విచారణ చేయాలని తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. జగన్ పై సిబిఐ కోర్టులో 20 కేసులున్నాయని, కొన్నేళ్లుగా ఈ కేసులు ఇంకా విచారణ దశలోనే ఉన్నాయని, త్వరితగతిన విచారణ పూర్తి చేసేలా ఆదేశాలు జారీ చేయాలని మాజీ ఎంపీ హరిరామ జోగయ్య గతేడాది హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. దీనిపై హైకోర్టు మరోసారి విచారణ చేపట్టింది. విచారణలో ఎలాంటి పురోగతి లేదని, వీలైనంత త్వరలో విచారణ పూర్తి చేసేలా సిబిఐ కోర్టును ఆదేశించాలని పిటిషనర్ తరపు న్యాయవాది ధర్మసరాన్ని కోరారు. రోజువారీ విచారణ చేపట్టాలని ఈ సందర్భంగా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రజా ప్రతినిధులపై పలు కోర్టులలో ఉన్న కేసులను కూడా హైకోర్టు ఈ సందర్భంగా విచారణ చేపట్టింది. ప్రజా ప్రతినిధులపై ఉన్న కేసులను త్వరగా తేల్చాలని సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాల మేరకు గతేడాది హైకోర్టు సుమోటాగా విచారణ స్వీకరించింది. ప్రజా ప్రతినిధులపై ఉన్న కేసుల విచారణను వేగవంతం చేయాలని ఆయా కోర్టులు ఆదేశించింది. విచారణకు సంబంధించిన నివేదికను సమర్పించాలని 3 వారాలకు వాయిదా చేసింది.